సెల్ఫ్ కేర్ ఎలా తీసుకోవాలి? విమెన్ కి ఫస్ట్ అండి ముందు వెనకటి ఇప్పుడు మదర్ని కానీ మా అమ్మని కానీ మా అమ్మమ్మ కానీ వీళ్ళందరినీ కూడా గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళ మదర్ని కానీ వీళ్ళని చూస్తుంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ హెల్త్ కంటే ముందు ఫ్యామిలీ హెల్త్ అనేది భర్త పిల్లలు వీళ్ళ హెల్త్ ముందు పెట్టేవాళ్ళు. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం సరిగ్గా ఉంటే వాళ్ళని సరిగ్గా చూసుకోగలుగుతాం. మన హెల్త్ మంచిగా ఉంటే మనకి శక్తి ఉంటుంది వాళ్ళని చూసుకోవడానికి. సో బై నేచర్ ఇప్పుడు మనకి ప్రకృతిలో మనకి ఇచ్చింది ఏంటి అని అంటే మనకి అది అసలు మనకి ఆ ఫీలింగ్ అనేది ఎట్లా మదర్లీ ఫీలింగ్ అనేది ఎంత ఎక్కువ ఉంటుందంటే ముందు మనం ఏంటంటే మనకంటే ఎక్కువ వాళ్ళని చూసుకోవడం అనేది చిన్నప్పటి నుంచి మనం చూసుకుంటూ వచ్చాం. మంచిది అది, కానీ ఈక్వల్గా మనని మనం కూడా చూసుకోవడం అనేది మోర్ ఇంపార్టెంట్. ఎట్లాగా అంటే ఇప్పుడు ఆ టైంకి తినటము, టైంకి రెస్ట్ పడుకోవడము, రెస్ట్ తీసుకోవడము, మన హెల్త్ చెకప్స్ రెగ్యులర్గా చేసుకోవడము, బయటికి ఎక్సర్సైజ్ చేయటం. ఇవాళ రేపు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆడవాళ్ళు చేయాల్సింది ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వారంలో కనీసం ఒక 5 రోజులైనా కనీసం ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది ఏదైనా చేయండి. మీకు అంటే వాకింగ్ చేస్తారా, మీరు ఎక్కడికైనా పోయి ఎక్సర్సైజ్ చేస్తారా, ఒక గార్డెన్ పార్కుకి వెళ్తారా, ఇంట్లో కూర్చొని యోగా చేసుకుంటారా, ఇది ఇంపార్టెంట్. అట్లాగే మెడిటేషన్ ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు యోగా డే ఇవన్నీ పెడుతున్నారు, మెడిటేషన్ ఇంపార్టెంట్. ఆడవాళ్ళకి ఆ టైం ఇవ్వాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి. మన మీద ఆ స్ట్రెస్ పెట్టుకొని హెల్త్ మీదకు తెచ్చుకోకూడదు. రెగ్యులర్గా మనకి జరిగే హెల్త్ చెకప్స్ అనేది గుర్తించాలి, హెల్త్ చెకప్స్ అనేది చేసుకోవాలి. పౌష్టికాహారము, హెల్దీ ఫుడ్ అనేది మనము ఇవ్వాలి. ఏదైనా హెల్దీ ఫుడ్ ఉంది అంటే ముందు వాళ్ళు తిన్నాక మనం తిందాము, మిగులుతేనే తిందాము, ఇలాంటివి తగ్గించుకోవాలి. అందరూ తినాలి, అందరూ మనం బాగుంటే వాళ్ళని మంచిగా చేయగలరు. మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటంటే సోషల్ మీడియాలో చాలా తొందరగా వాళ్ళు ఎడిక్ట్ అయిపోవడం, ఎవరైనా చెప్తే నమ్మేయడం, ఇలా మోసపోవడం ఇవి జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళకి మీరు ఒక మంచి సజెషన్ ఇవ్వండి. నేను చెప్పేది ఒక్కటేనండి, అందరూ ఎడ్యుకేటెడ్ పిల్లలు వీళ్ళు సోషల్ మీడియా ఎవరైతే దీన్ని చూస్తున్నారో ఎడిక్షన్ లాగా తయారు చేసుకో, ఒక వ్యసనం లాగా కావద్దు. ఫస్ట్ థింగ్ దాన్ని గంటల తరబడి చూడటము, దాన్ని ఏంటంటే ఎవరైనా అసలు అక్కడ నుంచి ఎవరైనా ఏదైనా అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి పడిపోకుండా జాగ్రత్తగా వాళ్ళు ఏంటంటే చెక్ చేసుకోవడము. అండ్ ఏదైనా కొంచెం రెడ్ ఫ్లాగ్ లాగా అంటే అవుట్ ఆఫ్ ద వే కొంచెం ఏదైనా అనిపిస్తే వెంటనే ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయటము. అండ్ ఇంకొకటి కామన్గా చూసేది ఏంటంటే ఇవాళ రేపు ఈ హ్యాకర్స్ ఎక్కువైనాక మనీ ఒకటి చాలా మనీ పోగొట్టుకుంటున్నారు ఈ సైబర్ క్రైమ్స్ ఎక్కువైనప్పటి నుంచి. సో ఇమ్మీడియట్గా సైబర్ సెక్యూరిటీని అలర్ట్ చేయటము, ఎక్కడ కూడా రాంగ్ పిక్చర్స్ అంటే వాళ్ళవి అంటే ఎక్కడ కూడా ఎవరి చేతిలో పడకుండా కాపాడుకోవడము, ఇలాంటివి కొంత డెఫినెట్గా కేర్ తీసుకోవాలండి. టీనేజర్స్ ఏంటంటే రాంగ్ ట్రాప్లో పడకండి, పైసలు పోగొట్టుకోకండి, అడిక్షన్కి గురి కాకండి. ఈ ఏది మన గ్యాడ్జెట్స్కి కానీ సోషల్ మీడియాకి కానీ అడిక్షన్ అవ్వకండి. అండ్ ఏదన్నా ఉంటే మీ తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులకు మించిన గొప్ప స్నేహితులు అనుకోండి, మీకేంటంటే మిమ్మల్ని కేర్ టేకర్స్ అనుకోండి, మీ తల్లిదండ్రులకు మించిన వాళ్ళు ఎవరు ఉండరు ప్రపంచంలో. వాళ్ళతోని మాట్లాడండి, భయంతో దాన్ని ఉన్న ప్రాబ్లంని పెంచుకోకండి. ఏదున్నా మాట్లాడండి. మన పోలీస్ వాళ్ళు ఉన్నారు, షీ టీం ఉంది, ఇప్పుడు మనకి షీ టీంలో లేడీ పోలీస్ వాళ్ళు ఉన్నారు. మీతో మీ సమస్యలు ఫ్రీగా డిస్కస్ చేయండి. ఎవ్వరు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అండ్ వాడికి అడిక్షన్కి గురి కాకండి. హౌ షుడ్ బి ద ఫ్రెండ్ సర్కిల్? డెఫినెట్లీ ఫ్రెండ్ సర్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ సీ లైక్ దిస్ సేయింగ్ ఏదైతే సేయింగ్ ఉంటుందో, భగవంతుడు మనకి కుటుంబాన్ని ఇస్తారు, కానీ ఫ్రెండ్స్ని మనం చూస్ చేసుకుంటాం, అది తేడా. సో మనం చూస్ చేసుకునే ఫ్రెండ్ సర్కిల్ ఎటువంటిది అన్నది మన క్యారెక్టర్ మీదకి డిపెండ్ అయి ఉంటుంది. మన సంస్కారం అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ. రాంగ్ దాంట్లో పడకుండా మంచి కంపెనీస్ చూస్ చేసుకోవడము, పాజిటివ్గా హ్యాపీగా లైట్ కంపెనీ, లాఫ్టర్ కంపెనీ, అలాంటిది డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్. టీనేజర్స్ పిల్లలకు కానీ ఏ ఏజ్లో కూడా అసలుకు కొంచెం ఏంటంటే కీప్ ఇట్ లైట్. అండ్ ఏది కూడా 100% మిమ్మల్ని గురించి మీరు 100% అన్ని సోషల్ మీడియాలో పెట్టకండి. మీ లైఫ్ మొత్తం ఓపెన్ బుక్ లాగా సోషల్ మీడియాలో పెట్టకండి. అందరూ ఏంటంటే రాంగ్ చేతుల్లో పడి దాన్ని మిమ్మల్ని ఏంటంటే బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు ఉంటాయి. సో డెఫినెట్గా మంచి ఫ్రెండ్ సర్కిల్ చూస్ చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్ చూస్ చేసుకునే దాన్ని బట్టి మీ ఫ్యూచర్ కూడా కొంతవరకు డిపెండ్ అయి ఉంటుంది దాని మీద. ఎలాంటి కంపెనీలో మీరు మూవ్ అవుతున్నారు అన్న దాన్ని బట్టి పిల్లలు బాగా చదువుకుంటున్నారు, పిల్లలు సిన్సియర్గా మంచిగా ఏంటంటే వెళ్తున్నారు వస్తున్నారు, అందరికీ ఎంత రిలాక్స్ అవ్వాలో ఎంత ఫన్ ఉండాలో అంత ఉండాలి అది. కానీ ఈక్వల్గా కెరియర్ ఓరియంటెడ్గా ఉండాలి. ఆ కెరియర్ ఓరియంటెడ్గా ప్రొఫెషన్ ఓరియంటెడ్గా ఉండే ఆ గ్రూప్ సర్కిల్ ఊరికే ఇటు అటు తిరిగేసి అన్ని వ్యసనాలకు అలవాటయ్యి అలాంటి రాంగ్ కంపెనీలో పడకండి. మంచి గ్రూప్లో ఉండండి, ఎదగండి అండ్ మంచిగా సెటిల్ అవ్వండి.
ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది విమెన్ కి బయటికి రావడానికి ఫస్ట్ ఏంటంటే ముందు ఆ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలండి. అంటే మనం విమెన్ అనగానే ఇంటికే కన్ఫైన్ చేయాలనో, లేకపోతే ఇల్లు కదా మీరు ముందు ఫస్ట్ ఇప్పుడు ఇంకా కొన్ని ప్రదేశాలు ఉన్నాయి మన దేశంలో ఏంటంటే ఆడపిల్లలు పుడితే బాధపడతారు, ఆడపిల్లలు పుట్టకూడదు అని కోరుకుంటారు, మగపిల్లలే కావాలి అని కోరుకుంటారు. కానీ మర్చిపోయేది ఏంటంటే అసలు ఆడవాళ్ళు లేనిది అసలు ఈ మ్యాన్ కైండ్ అసలు ఈ వంశం అనేది ఈ హ్యూమన్ బీయింగ్ అనేది అసలు ఎట్లా ముందుకు పోతారు? అసలు ఈ మనుషులు అనేది ముందు మనం పుట్టేదే ఎక్కడి నుంచి అనేది ఆరిజిన్ అన్నది అది మర్చిపోకూడదు. ఆడపిల్లలు లేనిది, ఆడవాళ్ళు లేనిది అసలు మనకి మ్యాన్ కైండ్ అనేది ముందుకే మూవ్ అవ్వదు. కాబట్టి మనం మర్చిపోకుండా చేయాల్సింది ఏంటంటే ఆడపిల్లల్ని సమానంగా చూడటం. చాలా చోట్లలో చూస్తాము చదువు అనేటప్పటికి ఆడపిల్ల ఎందుకు అవసరం లేదు, ఇప్పుడు ఉన్న దాంట్లో ముందు మగపిల్లడికి చదివించుకుందాము, మగపిల్లడికి చదివించుకొని ఏంటంటే ఉద్యోగం తెచ్చుకుంటే ఆ ఫ్యామిలీకి ఏంటంటే బాగుపడతారు అని. కానీ మర్చిపోయేది ఏంటంటే ఒక మగపిల్లాన్ని చదివిస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది, కానీ ఒక ఆడపిల్లని చదివిస్తే ఆ కుటుంబంతో పాటు సమాజం కూడా బాగుపడుతుంది. అది మర్చిపోకూడదు మనము. అండ్ డెఫినెట్గా ఛాలెంజెస్ ఉన్నాయండి విమెన్కి. ఇంకా ఎందుకంటే ఆ మెన్లో అంటే పురుషులలో మార్పులు వస్తున్నాయి, కానీ మనం అనుకున్నంత ఇంకా మార్పు రాలే. కాబట్టి మనం ఏంటంటే బయటికి పోవాలని ఇంటికి వచ్చినా కూడా మళ్ళీ ఇంటి బాధ్యతలన్నీ ఆడవాళ్లే చూసుకోవాలి. ఇలాంటి కొంచెం ఏంటంటే అలాంటి మార్పులు రావాలి. వర్క్ ప్లేస్లో తీసుకుందాం. వర్క్ ప్లేస్లో తీసుకుంటే సమానంగా పే చేయటము అది రావాలి. ఇప్పుడు వర్క్ ప్లేస్లో కూడా ఏంటంటే హరాస్మెంట్ అనేది ఉండకూడదు. ఆడవాళ్ళు అనేటప్పటికీ అరే రేపు వీళ్ళకి పెళ్ళవుతాయి మళ్ళీ నెక్స్ట్ పిల్లలు అంటే మెటర్నిటీ లీవ్లు ఇవన్నీ అని ఆలోచించకూడదు. ఈ ఆడవాళ్ళకి ఇది ఇలా మెటర్నిటీ లీవ్లు ఇది బలహీనత కాదండి, అదొక బలము అన్నది సమాజంలో గుర్తింపు రావాలి, ఆ మార్పు రావాలి. ఫస్ట్ మనకి ఆ వచ్చిన రోజు డెఫినెట్గా మనం ఏంటంటే ప్రోగ్రెస్ అవుతాం. యాజ్ అ కంట్రీ అన్ని విధాలుగా కూడా ప్రోగ్రెస్ అవుతాం. ఆల్రెడీ చాలా మనకు అవపడుతుంది, ఇంకా అవ్వాలి అంటే మార్పు రావాలి. ఇప్పుడు మా హాస్పిటల్లో తీసుకుంటే 70% మేము విమెన్ ఎంప్లాయీస్నే పెట్టుకుంటాం. ఓకే, మా టీంలో అంతా కూడా నాకు దానివల్ల చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ నా దగ్గర పనిచేసే ఈ పిల్లలంతా కూడా ఈ ఆడపిల్లలంతా కూడా చక్కగా పనిచేస్తారు. అది నాకు ఒక బలము, స్ట్రెంగ్త్ లాగా ఉంది. ఇప్పుడు నా దగ్గర పనిచేసే వాళ్ళతో ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది అని అంటే అది వాళ్ళు దే హావ్ బికమ్ మై స్ట్రెంగ్త్. ఓకే, అట్లా అనమాట. సో టీంలో మాకు 70% వాళ్ళే ఉంటారు. ఓకే, సో ఈ మార్పు రావాలండి. నేను అనేది ఏంటంటే అన్నిట్లలో ఇట్లా విమెన్కి అని కాదు, సమానంగా ఎట్లయితే మనకు మగపిల్లలకి ఇస్తున్నారో అదే హక్కు, అదే రెస్పెక్ట్ అనేది ఆడవాళ్ళకు కూడా ఇవ్వండి. అన్ని విధాలుగా ఇవ్వండి. అండ్ తప్పకుండా మగవాళ్ళతోటి నేను చెప్పినట్టు మనకి ఘర్షణ లేదు. ఇక్కడ పోటీ పడదాం, పాజిటివ్గా దాన్ని ఒక మంచిగా పోటీలాగా తీసుకొని అన్నిట్లో పోటీ పడదాం. మనం మగవాళ్ళలో కూడా ఆటోమేటిక్గా మార్పు అనేది వస్తుంది. ఎందుకంటే మన వాళ్ళే మగవాళ్ళు అంటే ఎవరో కాదండి, మనకి ఫాదరు, మనకి తండ్రి, లేకపోతే భర్తగానే, లేకపోతే ఏంటంటే మన కొడుకుగానో మన చుట్టే ఉండేవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఎక్కడ ఘర్షణ లేదు. మనకి కావాల్సిందల్లా ఆ కొంత మార్పు రావటం అనేది. ఓకే, ప్రముఖ డాక్టర్ నవీనా గారు, వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మా. ద లైఫ్ సైకిల్ చేంజ్, లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ గమనించారు? ప్రజెంట్ ఎలా ఉన్నారు, అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు విమెన్? మనం మాట్లాడుకోవడానికి ఫస్ట్ మన దేశంలో 140 కోట్లు జనాభా, దాంట్లో వచ్చేసి 50% విమెన్ ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ అంటే ఎట్లా ఇవాల్వ్ అయ్యారు, లేదా విమెన్లో అంటే ఆడవాళ్ళలో వచ్చే మార్పులు ఎలాగున్నాయి అని అంటే డెఫినెట్గా పాజిటివ్గా ఉన్నాయి. కానీ ఇంకా కావాలి, ఇంకా రావాలి. ఎలాగా అంటే ఇప్పుడు మనము వెనకటికి తీసుకుంటే బయటికి వచ్చి వర్క్ చేసేవాళ్ళు, బయటకు వచ్చి ప్రొఫెషన్లో బయట జాబ్స్ చేసేవాళ్ళు, చదువుకునేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. నా ఎగ్జాంపులే తీసుకుంటే నేను లేదా మా నాన్నగారు అప్పుడు చదివేటప్పుడు ఫస్ట్ వారు చదివేటప్పుడు లేడీస్లో, ఆయనకు డాక్టరే, లేడీస్లో 2-3 బయటకు వచ్చి చదివేవాళ్ళు అంతే అప్పుడు డాక్టర్స్. నా విషయానికి వచ్చేటప్పటికి నేను చదివేటప్పుడు మెడిసిన్ చేసేటప్పటికి మేము ఒక 100లో 30% ఉండేవాళ్ళం. ఓకే, మెడిసిన్లో అప్పుడు కూడా ఏమంటే వైద్య రంగంలో కూడా 30% విమెన్కి ఇవ్వాలి అని ఉండేది. సో మేము అక్కడికక్కడికి ఆ 27-30 లేడీస్ ఉండేవాళ్ళము, అమ్మాయిలు ఉండేవాళ్ళము, అయిపోయింది. ఇప్పుడు చూస్తే అమ్మాయిల సంఖ్య 70% పెరిగింది. ఇందులో 30%కి మగపిల్లలకు వచ్చేసారు. ఇప్పుడు అసలు 30% రిజర్వేషన్ అంటే అమ్మాయిలకు ఉంది అన్న విషయం అందరూ మర్చిపోయారు. ఎట్లయితే దీంట్లో ప్రోగ్రెషన్ అవపడుతుందో అన్ని రంగాలలో అట్లాగే ఉండాలి.
అంటే ఇంకా చాలా ఉన్నాయి మనకి, ఇంకా చాలా చాలా రంగాలలో ఇంకా లేడీస్ ఏంటంటే ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోయినారంటే తక్కువగా అవుపడే దాంట్లో చాలా ఉన్నారు. ఇప్పుడు మనకి మన మోదీ గారు వచ్చాక ఏదైతే 30% ఇప్పుడు మనకి రిజర్వేషన్ విమెన్ బిల్ పాస్ చేశారో అది దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశాక దాన్ని కూడా ఏంటంటే అమర్చినాక ఇప్పుడు డెఫినెట్గా విమెన్ ఏంటంటే సంఖ్య పెరుగుతుంది. ఏది సమాజంలో మనకి చాలా ఎక్కువగా అవపడుతుంది. కానీ అది రావడానికి అందరిలో కూడా ఆ మార్పు రావాలి ఇంకా కూడా.